ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. సింహరాశి వారికి జూన్ 29, 30, జూలై 1, 2 తేదీలు ఎందుకు అత్యంత కీలకమో తెలుసా? ఈ 4 రోజుల్లో మీ జీవితంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం, ఊహించని అవకాశాలు మీవైపు రావడం, మీ అదృష్టం మెల్లగా మలుపు తిరగడం వంటి విశేషమైన మార్పులు కనిపించే సూచనలున్నాయి. ఈ వీడియోలో ప్రధానంగా 72 గంటల్లో కర్మ మారుతుందని విశ్వం మీకిస్తున్న 7 దివ్య సంకేతాలు గురించి వివరంగా చెప్పబోతున్నాను. ఆ 7 సంకేతాల్లో ఒక్కటి అయినా మీ జీవితంలో కనిపిస్తే అది మీ కష్టాలు తగ్గి కొత్త అవకాశాలు ప్రారంభమవుతున్నాయని సూచించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి, ధనలాభం కోసం ఎదురుచూస్తున్నవారికి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారికి, ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఆలస్యం ఎదుర్కొంటున్నవారికి ఈ 4 రోజులు ప్రత్యేకంగా ఉండే అవకాశాలున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ మంజునాథగారు కేవలం 11 రూపాయలు గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెప్తున్నారు. గత 24 సంవత్సరాల అనుభవం, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీపురుష వశీకరణం స్పెషలిస్ట్. గురూజీ మంజునాథగారు నంబర్ 7569231228. రీసెంట్గా మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలకి గురూజీని సంప్రదించాను. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా వింటే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు, శుభసమయాలు, పరిహారాలు ఏవీ మిస్ కావు. మీరు ఇంకా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజూ ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలు ముందుగా మీకు అందుతాయి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో నిజమైతే కామెంట్లో ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని వ్రాసి మీకు ఏ ఫలితం పనిచేసిందో కూడా తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా జూన్ 29, 30, జూలై 1, 2 తేదీలకు సంబంధించిన సింహరాశి పూర్తి ఫలితాలను ప్రారంభిద్దాం. మొదటి దివ్య సంకేతం ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం. సింహరాశివారికి జూన్ 29 నుండి జూలై 2 వరకు గ్రహస్థితిలో కనిపిస్తున్న మార్పులు చాలా ప్రత్యేకమైనవి కనిపిస్తున్నాయి. మీరు గత కొన్ని వారాలుగా లేదా కొన్ని నెలలుగా ఎంత కష్టపడినా ముందుకు సాగని ఒక పని ఇప్పుడు నెమ్మదిగా కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించని వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం, పెండింగ్లో ఉన్న ఫైల్ ఒక్కసారిగా ముందుకు వెళ్లడం, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావడం, బ్యాంక్ లోన్ లేదా ఆర్థిక సహాయం గురించి శుభవార్త వినిపించడం వంటి సంఘటనలు ఈ 72 గంటల్లో జరగవచ్చు. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కాదని గుర్తుంచుకోండి. విశ్వం మీ కర్మలో మార్పు ప్రారంభమైందని చెప్పే మొదటి దివ్య సంకేతం ఇదే. సింహరాశివారు సహజంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగినవారు. కాని ఒకసారి నిరాశ వస్తే బయటకు చూపించకుండా లోపలే బాధపడతారు. ఈ 4 రోజుల్లో ఆ మానసిక భారాన్ని తగ్గించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో మీ మాట వినిపించడం మొదలవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు కూడా మీ నిజాయితీని గుర్తిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కొంత స్పష్టత కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు రావచ్చు. మీ పనితీరును ప్రశంసించే అవకాశం ఉంది. చిన్న బాధ్యతతో ప్రారంభమయ్యే అవకాశం భవిష్యత్తులో పెద్ద పదవికి దారితీయవచ్చు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లను కలుసుకుంటారు. ఇంతకాలం రాకుండా ఉన్న చెల్లింపులు రావడం ప్రారంభమవుతుంది. రైతులకు పంటకు సంబంధించిన శుభవార్తలు వినిపించవచ్చు. విద్యార్థులు చదువుపై మళ్లీ ఆసక్తి పెంచుకుంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి ఒక కొత్త సమాచారం అందవచ్చు. ఈ సమయంలో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ముందు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. ఈ 72 గంటల్లో ఒక చిన్న మార్పు జరిగినా దాన్ని తక్కువ అంచనా వేయటండి. ఎందుకంటే చిన్న తలుపు తెరుచుకున్న తర్వాతే పెద్ద మార్గం కనిపిస్తుంది. అదే మీ జీవితంలో కర్మ మార్పుకు ప్రారంభమవ్వవచ్చు. రెండవ దివ్య సంకేతం ఒకే వ్యక్తి లేదా ఒకే విషయం పదే పదే ఎదురవ్వడం.
ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి పేరు పదే పదే వినిపించడం, ఒకే సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించడం, చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని సంప్రదించడం, ఒకే విషయం గురించి వేరువేరు వ్యక్తులు చెప్పడం వంటి సంఘటనలు జరిగితే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఇవి విశ్వం మీ దృష్టిని ఒక ముఖ్యమైన విషయంపై నిలిపే ప్రయత్నంగా భావించవచ్చు. సింహరాశివారికి ఈ సమయంలో గురు మరియు సూర్య ప్రభావం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే శని ప్రభావం వల్ల ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలని సూచన కూడా ఉంటుంది. అందుకే మీ జీవితంలోకి మళ్లీ వచ్చిన వ్యక్తి ద్వారా ఉద్యోగ అవకాశం, వ్యాపార భాగస్వామ్యం లేదా కుటుంబ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. ప్రేమలో ఉన్నవారు ఈ రోజుల్లో తొందరపడి మాటలు మాట్లాడకండి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా సహనం పాటించండి. మీ మనసులో ఉన్న నిజమైన భావాలను ప్రశాంతంగా చెప్పగలిగితే సంబంధం మరింత బలోపేతమవుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్దల ద్వారా మంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో పెద్దల సలహాను ఈ 4 రోజుల్లో అసలు నిర్లక్ష్యం చేయటండి. వారు చెప్పే ఒక మాట మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొందరికి పాత ఆస్తి సమస్యలో కొత్త మార్గం కనిపిస్తుంది. మరికొందరికి కుటుంబంలో చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ దగ్గరవుతాడు. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి. ఎందుకంటే విశ్వం ఎప్పుడూ పెద్ద శబ్దంతో మాట్లాడదు. చిన్న చిన్న సంఘటనల రూపంలోనే మనకు దారి చూపిస్తుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్నవారే జీవితంలో ముందుకు వెళతారు. 3వ దివ్య సంకేతం: మనసులో అకస్మాత్తుగా ప్రశాంతత, ధైర్యం పెరగడం. సింహరాశివారు సాధారణంగా బయటకు చాలా బలంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం కుటుంబం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడిన ఆందోళన ఈ 4 రోజుల్లో క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. కారణం లేకుండానే మనసులో ఒక నమ్మకం కలుగుతుంది. ఇక అన్నీ బాగానే జరుగుతాయి అనే భావన వస్తుంది. ఇదే మీ కర్మ మార్పుకు 3వ దివ్య సంకేతం. ఉదయం నిద్రలేవగానే మనసు తేలికగా అనిపించవచ్చు. భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన పనిని ఇప్పుడు పూర్తి చెయ్యాలనే ఉత్సాహం వస్తుంది. ఇది చాలా శుభసూచన. ఆరోగ్యపరంగా కూడా మార్పులు కనిపిస్తాయి. ఒత్తిడి తగ్గడంతో నిద్ర మెరుగవుతుంది. రక్తపోటు లేదా మానసిక ఆందోళనతో బాధపడుతున్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే నీరు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం తప్పనిసరి. ఉద్యోగంలో మీపై ఉన్న అనవసర ఒత్తిడి తగ్గుతుంది. మీ పనిని నమ్మకంగా పూర్తి చేస్తే ఉన్నతాధికారులు మిమ్మల్ని గమనిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన భవిష్యత్తులో మంచి లాభానికి కారణమవుతుంది. ఈ సమయంలో ఉదయం సూర్యోదయాన్ని చూసి 2 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడండి. సూర్యుడికి నీరు సమర్పించి మీ కోరికను మనసులో చెప్పండి. మీలో ఉన్న భయం క్రమంగా తొలగిపోతుంది. సూర్యుని కాంతి మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 4వ దివ్య సంకేతం: ధన ప్రవాహం మరియు అదృష్ట ద్వారం తెరుచుకోవడం. ఈ 4 రోజుల్లో మీ చేతికి వచ్చే ప్రతి రూపాయి విలువైనదిగా మారుతుంది. చాలా కాలంగా రావలసిన డబ్బు రావడం, బకాయిలు వసూలు కావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం, ఉద్యోగంలో అదనపు ప్రోత్సాహకం రావడం వంటి శుభపరిణామాలు కొందరు సింహరాశివారికి అనుభవంలోకి రావచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి. తొందరపడి సంతకాలు చెయ్యకండి. అయితే సరైన అవకాశం వస్తే వెనక్కి తగ్గకండి. ఈ సమయంలో ప్రారంభించిన చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ దగ్గరవుతారు. దూరప్రాంతంలో ఉన్న కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వచ్చే అవకాశముంది. పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది. ఈ 72 గంటల్లో మీకు అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలిగితే ఆలస్యం చేయకుండా వెళ్ళండి. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ఆలయం, శివాలయం లేదా నవగ్రహాల ఆలయాన్ని దర్శిస్తే మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకునే అవకాశముంటుంది. దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించండి. ఆ ప్రార్థన మీలో కొత్త ఆశను నింపుతుంది. మీ ఇంటి ముందు పక్షులకు గింజలు వేయండి. ఆవుకు పచ్చగడ్డి పెట్టండి. చేతనైనంతవరకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. దానం ద్వారా కలిగే పుణ్యం మీ కర్మలో ఉన్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఒక మంచి ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతుంది. ఈ 4 రోజుల్లో చేసిన మంచి పని రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఫలితానికి విత్తనంగా మారే అవకాశముంది. 5వ దివ్య సంకేతం: ఇంట్లో శుభవార్త వినిపించడం, కుటుంబ కర్మలో మార్పు ప్రారంభమవడం.
సింహరాశివారికి ఈ 72 గంటల్లో కనిపించే 5వ దివ్య సంకేతం కుటుంబానికి సంబంధించినది. గత కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే విభేదాలు రావడం, ఎవరి మాట ఎవరికీ నచ్చకపోవడం, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరగడం, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉండడం వంటి పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు గమనిస్తే ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులు మీతో ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెడతారు. చాలా కాలంగా ఇంటికి రాని బంధువు రావడం, దూరంగా ఉన్న వ్యక్తి ఫోన్ చేయడం, ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవడం వంటి సంఘటనలు జరిగే అవకాశముంది. ఇవి కేవలం సంఘటనలు కాదు, మీ కుటుంబ కర్మలో వెలుగు ప్రవేశిస్తోందనే సంకేతాలుగా భావించవచ్చు. జూన్ 29 నుండి జూలై 2 వరకు చంద్రుని ప్రభావం కుటుంబ సంబంధాలను కొంత మృదువుగా మార్చే అవకాశమిస్తుంది. ఇంతకాలం కోపంగా ఉన్న వ్యక్తి కూడా మీతో నవ్వుతూ మాట్లాడవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దవారి ఆశీర్వాదం పొందే అవకాశముంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మంచి వార్త వినిపించే అవకాశముంది. పిల్లల చదువులో ఊహించని మంచి ఫలితం రావచ్చు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల నుండి ఆనందకరమైన సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఆస్తి విషయంలో ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయి. అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి పత్రాన్ని 1-2 సార్లు పరిశీలించండి. కుటుంబ సభ్యులందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయి. ఇంట్లో దేవుని ముందు ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి పేర్లు మనసులో స్మరించండి. ఆ ప్రార్థన మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని క్రమంగా తగ్గించే శక్తిగా మారుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ 4 రోజుల్లో ఇంటికి చిన్న పక్షి రావడం, గోవు మీ ఇంటి ముందు కనిపించడం, లేదా అనుకోకుండా పూలు దొరకడం వంటి సంఘటనలు జరిగినా వాటిని శుభసూచనగా భావించే సంప్రదాయముంది. అలాంటి సందర్భాల్లో మనసులో కృతజ్ఞతతో దేవుణ్ణి స్మరించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. 6వ దివ్య సంకేతం ప్రేమ, వివాహం, బంధాలలో కొత్త మలుపు. సింహరాశివారు ప్రేమించిన వారిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కాని తమ భావాలను బయటకు చెప్పడంలో కొన్నిసార్లు గర్వం అడ్డుగా వస్తుంది. ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అపార్థాల వల్ల దూరమైన సంబంధం మళ్లీ కలిసే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం పరీక్షతో పాటు ఆశను కూడా ఇస్తుంది. మీరు ఒక వ్యక్తిని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజుల్లో ఆ వ్యక్తి గురించి ఏదో ఒక సమాచారం మీకు చేరుతుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే సమయాన్ని గౌరవించడం మంచిది. మీ మాటల్లో మృదుత్వం ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం ఆలస్యమవుతున్న సింహరాశి వారికి ఈ రోజుల్లో పెద్దల ద్వారా మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు కుదరని విషయం ఇప్పుడు ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తాయి. ఇప్పటికే వివాహమైన వారు భాగస్వామితో కలిసి సమయం గడిపితే గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి. ఒక చిన్న బహుమతి లేదా ప్రేమతో చెప్పిన మాట కూడా మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ సమయంలో అసూయ లేదా అనుమానాలకు చోటు ఇవ్వకండి. ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకోకండి. మీ హృదయం చెప్పేది వినండి. నిజమైన ప్రేమ ఎప్పుడూ సహనాన్ని కోరుకుంటుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపించే ఓపిక భవిష్యత్తులో మీ జీవితానికి బలమైన పునాది వేయగలదు. మీరు వివాహం కోసం ఎదురు చూస్తుంటే గురువారం రోజున పసుపు రంగు పువ్వులతో దేవాలయంలో ప్రార్థన చేయండి. దంపతులు కలిసి ఆలయ దర్శనం చేస్తే కుటుంబంలో అనురాగం పెరిగే అవకాశాలుంటాయి. 7వ దివ్య సంకేతం దేవుని పిలుపు, ఆధ్యాత్మిక శక్తి మీ వెంట నడవడం. ఈ 72 గంటల్లో మీకు అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలగవచ్చు. భక్తిగీతాలు వినాలని అనిపించవచ్చు. ఉదయం సూర్యోదయాన్ని చూడాలని, నిశ్శబ్దంగా కొంతసేపు దేవుని ధ్యానం చేయాలని అనిపించవచ్చు. ఈ భావనలు సాధారణంగా వచ్చినవి కావు. మనసు ప్రశాంతత కోసం విశ్వం మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్తోందనే సంకేతంగా దీనిని భావించవచ్చు. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఈ రోజుల్లో సూర్యారాధన ప్రత్యేకమైన ధైర్యాన్నిస్తుందని సాంప్రదాయంగా నమ్ముతారు. ఉదయం సూర్యుడికి నీరు సమర్పించి మీ కుటుంబం సుఖశాంతుల కోసం ప్రార్థించండి. శివాలయంలో బిల్వదళాలతో పూజ చేయండి. నవగ్రహాల ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం ద్వారా మనసులోని భయం తగ్గి కొత్త ఉత్సాహం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మీకు ఒక సన్యాసి కనిపించడం, దేవుని పేరు పదే పదే వినిపించడం, పూజా సామగ్రి అనుకోకుండా దొరకడం వంటి సంఘటనలు జరిగినా వాటిని మంచి ఆలోచనలతో స్వీకరించండి. ముఖ్యంగా గురువారం రోజు ఒక అరటి చెట్టుకు నీరు పోయడం లేదా దేవాలయంలో పండ్లు సమర్పించడం ద్వారా దానం చేసే ఆనందం కలుగుతుంది. ఈ 4 రోజుల్లో ఇంట్లో సాయంత్రం ఒక నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం మీలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది. కష్టాలను పూర్తిగా తొలగించే మాయాజాలం కాకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచే ఆధ్యాత్మిక సాధనగా ఇది ఉపయోగపడుతుంది.
అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం. ఉద్యోగం, వ్యాపారం, ధనం, భవిష్యత్తు అవకాశాలు. జూన్ 29 నుండి జూలై 2 వరకు సింహరాశివారికి జీవితంలో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించే సమయంగా మారవచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట అవి కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మీ ప్రతిష్టను పెంచే అవకాశంగా మారవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ రోజుల్లో వచ్చిన ప్రతి సమాచారం మీద దృష్టి పెట్టండి. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికి మొదటి అడుగు. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గతంలో తిరస్కరించిన ఒక ప్రతిపాదన ఇప్పుడు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదివి మాత్రమే ముందుకు వెళ్ళండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ధనపరంగా ఈ రోజుల్లో చిన్న చిన్న ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే చేతిలో నిల్వ పెరుగుతుంది. ఇంట్లో బంగారం లేదా విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచండి. కొత్త వస్తువులు కొనాలనుకుంటే నాణ్యతను చూసి కొనండి. విద్యార్థులకు ఈ 4 రోజులు ఏకాగ్రత పెరిగే సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రతిరోజు కొద్దిసేపు అదనంగా చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఒక ముఖ్యమైన సమాచారం అందవచ్చు. ఈ రోజుల్లో ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, ఇంటి గడపకు నమస్కారం చేయడం, మంచి ఆలోచనతో పనిని ప్రారంభించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వం ఇచ్చే అవకాశాలను గుర్తించేవారు మాత్రమే తమ జీవితాన్ని మార్చుకోగలరు. ఈ 72 గంటల్లో మీ ముందుకు వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని గౌరవంగా స్వీకరించే మనసు కలిగి ఉంటే భవిష్యత్తులో మరిన్ని మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. 9వ దివ్య సంకేతం. మీ జీవితాన్ని మార్చే వ్యక్తి అనుకోకుండా ఎదురవడం. సింహరాశివారికి ఈ 72 గంటల్లో కనిపించే 9వ దివ్య సంకేతం ఒక మనిషి రూపంలో మీ జీవితంలోకి రావడం. ప్రతి మార్పు డబ్బు రూపంలోనే రాదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. జూన్ 29 నుండి జూలై 2 వరకు మీకో కొత్త వ్యక్తితో పరిచయం కావచ్చు. లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక సలహా, చూపించే ఒక అవకాశం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉండవచ్చు. సింహరాశివారు సాధారణంగా తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని భావిస్తారు. కాని ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక మంచి వ్యక్తి మాటను నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఒక స్నేహితుడి ద్వారా సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామి పరిచయం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారి మీ ప్రతిభను గుర్తించి కొత్త బాధ్యత అప్పగించే అవకాశముంది. ఈ బాధ్యత మొదట భారంగా అనిపించినా భవిష్యత్తులో మీ ఎదుగుదలకు పునాదవుతుంది. కుటుంబంలో కూడా ఒక పెద్ద వ్యక్తి చెప్పే సలహా సమస్యకు పరిష్కారంగా మారవచ్చు. కొందరికి గురువు వంటి వ్యక్తి జీవితంలోకి వస్తారు. మరికొందరికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించే అవకాశం కలుగుతుంది. ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాటలో వినయముండాలి. ఎందుకంటే వినయంగా ఉండేవారికి మాత్రమే మంచి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక మంచి మనిషిని కలిస్తే ఆ పరిచయాన్ని తేలికగా తీసుకోవద్దు. విశ్వం కొన్నిసార్లు మన కర్మను మార్చడానికి మనుషులనే సాధనంగా ఉపయోగిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ప్రతి పరిచయాన్ని గౌరవంగా స్వీకరించండి. మీకు సహాయం చేసేవారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. కృతజ్ఞతతో ఉండేవారి జీవితంలో అదృష్టం ఎక్కువ కాలం నిలుస్తుంది. 10వ దివ్య సంకేతం. మీ అంతరాత్మ ఇచ్చే హెచ్చరికను గౌరవిస్తే కర్మ మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ మనసు కొన్ని విషయాల గురించి ముందుగానే హెచ్చరించే అవకాశముంది. ఒక పని చెయ్యకూడదని అనిపించడం, ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మద్దని మనసు చెప్పడం, ఒక ప్రయాణాన్ని వాయిదా వేయాలని అనిపించడం, లేదా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంచెం సమయం కావాలని అనిపించడం వంటి భావనలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. చాలాసార్లు మన అంతరాత్మ ఇచ్చే సంకేతం మనకు కనిపించని ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తుంది. సింహరాశివారు ధైర్యంగా ముందుకు వెళ్లే స్వభావం కలవారు. కాని ఈ సమయంలో ధైర్యంతో పాటు వివేకం కూడా అవసరం. తొందరపాటు పెట్టుబడులు పెట్టవద్దు. తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బు ఇవ్వవద్దు. సోషల్ మీడియా లేదా ఫోన్ ద్వారా వచ్చే తప్పుడు ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ శ్రమతో సంపాదించిన ధనాన్ని సరైన చోటే ఉపయోగించండి. ఆరోగ్యపరంగా కూడా శరీరమిచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అలసట ఎక్కువగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. సమయానికి నిద్రపోండి. ఎక్కువ కోపం, ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోండి. ఉదయం కొద్దిసేపు నడవడం, సూర్యకిరణాల్లో నిలబడడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది.
ఈ 72 గంటల్లో మీరు చేసే ప్రతి మంచి నిర్ణయం రాబోయే కొన్ని వారాలకు పునాది వేస్తుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి ఆలోచించి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. విశ్వం మీకు ఇచ్చే చివరి దివ్య సంకేతం ఇదే. మీ హృదయం చెప్పే నిజమైన మాటను వినడం నేర్చుకోండి. పరిహారాలు: జూన్ 29 నుండి జూలై 2 వరకు ప్రతి ఉదయం సూర్యోదయం తర్వాత రాగిపాత్రలో స్వచ్ఛమైన నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వండి. అర్ఘ్యమిస్తూ ఓం ఘృణీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు భక్తిశ్రద్ధలతో జపించండి. సూర్యారాధన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు మానసిక స్థిరత్వాన్ని పెంచుతుందని విశ్వాసం. ఆదివారం లేదా ఈ 4 రోజులలో అవకాశమున్న రోజున శివాలయానికి వెళ్లి బిల్వదళాలతో అభిషేకం చేయించండి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఒక నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం ప్రార్థించండి. సాధ్యమైనంతవరకు ఆకలితో ఉన్న ఒకరికి అన్నదానం చెయ్యండి. పక్షులకు గింజలు వెయ్యండి. ఆవుకు పచ్చగడ్డి పెట్టండి. దానం చేసినప్పుడు ప్రచారం కోసం కాదు, మనస్ఫూర్తిగా చెయ్యండి. మంచి పని చేసినప్పుడు దాని ఫలితం ఎప్పుడు వస్తుందో మనకు తెలియకపోయినా అది జీవితంలో సానుకూల మార్పుకు కారణమవుతుందని పెద్దలు నమ్ముతారు. గురువారం రోజున పసుపు రంగు పువ్వులతో దేవాలయంలో ప్రార్థన చెయ్యండి. ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన మంచి విషయాలకు దేవుడికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞతాభావం మనస్సులోని భయాన్ని తగ్గించి ఆశను పెంచుతుంది. మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుని ప్రతి పనిని ప్రారంభించండి. పెద్దల ఆశీర్వాదమనేది జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక బలం. ఈ 4 రోజుల్లో కోపాన్ని తగ్గించి మధురంగా మాట్లాడండి. మీ మాటలే మీ అదృష్ట ద్వారాలను తెరవగలవు. సింహరాశివారికి జూన్ 29, 30, జూలై 1, 2 తేదీలు జీవితంలో కొత్త ఆరంభాలకు సంకేతాలు చూపించే రోజులుగా నిలిచే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పిన 72 గంటలలో కర్మ మారుతుందని విశ్వం మీకిస్తున్న 7 దివ్య సంకేతాలు మీ జీవితంలో ఏ రూపంలో కనిపించినా వాటిని గమనించండి. మంచి అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. మంచి పనులను కొనసాగించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలు ప్రతిరోజు చూడాలనుకుంటే రాశిచక్రం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కి అన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాల్లో మీ జీవితానికి సరిపోయినవి ఏవైనా ఉంటే కామెంట్లో ఓం సూర్యనారాయణాయ నమః అని వ్రాసి మీకు ఏ సంకేతం నిజమైందో కూడా తప్పకుండా పంచుకోండి. మీ అనుభవం మరెందరో సింహరాశివారికి ధైర్యాన్నిస్తుంది. దేవుని అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.